చాలా బాగుంది. పేద ప్రజలకు అన్ని సామాజిక అన్ని వర్గాలకు కూడా చాలా బాగుంది. ఆయన సీఎం అయిన తర్వాత ప్రతి పేదోడు బయటకు వచ్చాడండి. ఇకపోతే ఆయన సంక్షేమాలు కొన్ని పథకాలన్నీ అందిస్తున్నారన్న, అవన్నీ కరెక్ట్ గా అందుతున్నాయన్న? అందరికీ అంటే 90% అందుతున్నాయి. ఇంకా 10% ఈ కొద్దిగా వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనేది ఇంకా కొద్దిగా మారాలి. మారితే 100% అవుతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చారు, కొద్దిగా అవగాహన లేదు ఈ ఎంప్లాయీస్ కి. ఆ పూర్తిగా అవగాహన అనేది రావాలి. ఈసారి 2024 సీఎం గారు ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు సచివాలయం వాలంటరీ వ్యవస్థ మీద. ఆ నమ్మకం మాకుంది. ఖచ్చితంగా ఈసారి 100% పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని అందుతాయి. ఇకపోతే మీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఆయన పాలన ఎలా ఉందన్న? ఆయన ఎక్సలెంట్ అండి. దాని గురించి మనం ఏం మాట్లాడకూడదు. ఎలా స్పందిస్తారన్న? మీ అందరికీ నిమిషాల సెకండ్లో ఉంటుందండి స్పందన అనేది. ఆయన రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తారండి. మళ్ళీ మనం ఒక పని మీద పోతే ఆ పని రాసుకొని మళ్ళీ మీకు పని అయిందా లేదా అని రిటర్న్ కాల్ బ్యాక్ ఉంటుందండి ఆయన దగ్గర నుంచి. పని కాకుంటే మళ్ళీ రమ్మంటాడండి. ఇకపోతే ఈ వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ షర్మిల గారు, వైఎస్ సునీతమ్మ గారు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారన్న, ఆయన పైన విమర్శలు ఇస్తున్నారు అన్నమాట. ఆయన్ని దాని మీద స్పందన? దాని మీద జగన్ సార్ మొన్ననే చెప్పారు కదండి, కుటుంబంలో నేను ఎవరికి వాళ్ళకి చేయలేదనేసి నా మీద స్పర్శలు చేస్తున్నారు. వాళ్ళు అనుకునే దానికి ఏది స్పందించడం లేదని చెప్పేసి ఆయన మీద కామెంట్ చేస్తున్నారు. అసలు వాళ్ళు చేసేదానికి అర్హత లేదండి. వాళ్ళకు జగన్ సార్ మీద ఎటువంటి కామెంట్లు చేసేదానికి వాళ్ళకి అర్హత లేదు. అసలు ఎంపీ గారి మీద కానీ జగన్ సార్ మీద కానీ ఎటువంటి కామెంట్ వాళ్ళకి అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లాలో అవినాష్ రెడ్డి గారు ఎన్ని ఓట్ల మెజారిటీ గెలుపొందే అవకాశం ఉందన్న? ఇక్కడ 4 లక్షలు అనుకుంటున్నామండి. మన ప్రస్తుతము ముందు ఉండే పాలన కంటే ఇప్పుడు ఉండే పాలన 100% బాగుంది. మనకు ప్రజల్లో కానీ స్కీమ్స్ కానీ ప్రతి ఒక్క దాంట్లో మనకు ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి చేరవేయడంలో కానీ ఇచ్చిన మాట ఏ విషయంలో కానీ తగ్గకుండా ప్రతి ఒక్కటి ప్రజలకు నెరవేర్చడం. డెవలప్మెంట్ అంతా ఎలా చేస్తారు? డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది 100% దానికి. ఇంకపోతే ఇక్కడ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తారన్న, ఆయన పాలనలో ఆయన పాలన హైలైట్ గా ఉందన్న. సూపర్. ఇక్కడ మనకు అవినాష్ రెడ్డి అన్న గారు చాలా సూపర్ గా చేస్తున్నారు. ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండి, ఒకవేళ వీలు కాకుంటే రఘురామ్ రెడ్డి లేకపోయినా కూడా, మన ఎమ్మెల్యే గారు లేకపోయినా, ఒకవేళ అవినాష్ రెడ్డి గారు ఉన్నా కూడా జస్ట్ ఒక 5 minutes లేదా 10 minutes లో పనులు ప్రతి ఒక్కటి జరుగుతున్నాయి మనకి ఏ విషయం. ఇకపోతే వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ షర్మిలమ్మ గారు అండ్ వైఎస్ సునీతమ్మ గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు అనేది చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటన్నా? అన్న ఏం లేదన్న, ఊరికే అంతే, ఏం లేదు. వాళ్ళు చేస్తున్నారు అట్లాంటని ఏం లేదు. ఇక్కడ ఏం జరగట్లేదు. ఎవరు నమ్మరు ఈ విషయం గురించి. వాళ్ళు చేస్తున్నారు ఏదో ఓట్ల గురించి అది ఇది అనేసి చీల్చాలనే ఉద్దేశంతో చేస్తున్నారు అంతే. మరొకటైతే ఏం లేదన్న. ఇంకా అవినాష్ రెడ్డి గారు ఎన్ని ఓట్ల మెజారిటీ గెలుపొందే అవకాశం ఉందన్న? అన్న 3 నుంచి 4 లక్షల మధ్యలో మెజార్టీ వస్తుందన్న. 3 నుంచి 4 లక్షల మధ్యలో వస్తుంది. మీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారు ఎలా ఉందన్న? ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారు అయితే కనుక 99% అయితే కనుక 100% ఎమ్మెల్యే అవుతారు. 25 నుంచి 30,000 మెజార్టీతో వస్తుంది. బాగుంది. మీకు సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయి బాగా? వాలంటీర్లు అందరూ మీకు పెన్షన్లన్నీ కాంట్రాక్ట్ తెచ్చిస్తున్నారా? నాకైతే రాత్రి తెచ్చిస్తారు పల్లెల్లోకి. ఇకపోతే మీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పాలన ఎలా ఉంది? బాగుంది. బాగా చేస్తున్నారా? మీకు ఎలా స్పందిస్తారు ఆయన అవినాష్ రెడ్డి గారు? ఆయన మనం అక్కడ దూరం కాబట్టి ఇక్కడ అక్కడికి పోలేము, ఎమ్మెల్యే వరకు పోతాం. ఇకపోతే ఆయన ఎన్ని ఓట్లు మెజారిటీ గెలుపొందే అవకాశం ఉంది ఇక్కడ అవినాష్ రెడ్డి గారు? 1.5 లక్షల పైన రావచ్చు. ఇకపోతే ఇంకా వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ షర్మిలమ్మ గారు, వైఎస్ సునీతమ్మ గారు అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? చేయడం అదే మంచిది కాదు, వాళ్ళు చేస్తున్నారు. అన్న, ఈ రాష్ట్ర గురించి నాకైతే ఐడియా లేదు కానీ నేను అంత తిరగలేదు. ఒకసారి మాది కడప డిస్టిక్ దూరమన దాసపల్లె గ్రామం. మా ఊర్లో వచ్చేసి అంటే 25 లక్షలు వచ్చేసి ఒక సిమెంట్ రోడ్డు, ఒకటి అంగన్వాడీ స్కూలు, ఒకటి ఏది జియో టవర్ ఒప్పందం ద్వారా, అంటే గవర్నమెంట్ జియో టవర్ ఒప్పందం ద్వారా ఒకటి జియో టవర్ 95 లక్షలు వేయడం జరిగింది. ఇంత అభివృద్ధి మళ్ళా 3 మోటార్లు వేయడం జరిగింది. 18 మోటార్లు జిలకల ద్వారా మా ఊర్లో మా ఊరు అంటే మా పంచాయతీ కూడా కాదు, పంచాయతీలో ఒక సబ్గ్రామం దాసరపల్లి అని నీలాపురం పంచాయతీలో ఒక సబ్గ్రామం ఒక 18 బోర్లు వేయడం జరిగింది. వాళ్ళలో 11 బోర్లు
2 ట్రాన్స్ఫార్మర్లు ఈ రోజు ఇచ్చాడు ఉచితంగా, ₹1 సిగ్గిల పైసలు తీసుకోకుండా. అలాగే మాకు మమ్మల్ని నమ్ముకున్నందుకు, మా కార్యకర్త నమ్ముకున్నందుకు మా ఫాదర్ ఒక ఎంపీటీసీ యాంటీబయాటిక్ అంటే కాలు పోయింది, షుగర్ వచ్చి కాలు పోయింది, కానీ మాకు సాయం చేసినాడు. ఎవరైనా తెలియని ఒక బీసీ వ్యక్తిని నేను ఎంపీటీసీ చేయాలని మా ఎంపీటీసీ పరిధిలో దాదాపు 5,600 ఓట్లు ఉన్నాయి, కానీ ఒక బీసీ నాయకుని ఎంపీటీసీ జరిగింది. అలాగనే మా భార్యను ఒక ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేయడం జరిగింది సొంతగా మా స్వయాన. అంటే మేము చేసుకున్న కృతజ్ఞతలో లేదు, వాళ్ళ పైన మా నమ్మకమో మాకు తెలియదు, కానీ మేమంతా వాళ్ళకి ఇప్పటికీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఇప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం. జై అవినాష్ రెడ్డి, జై రఘురామ్ రెడ్డి, జై నాగిరెడ్డి అన్న. కాకపోతే అవినాష్ రెడ్డి గారు ఇక్కడ ఎన్ని ఓట్ల మెజారిటీ గెలవచ్చు అన్న? నాకు తెలిసిన ఇది అవినాష్ రెడ్డి సార్ అయితే నాకుందే ఇప్పుడు, అంటే మళ్ళా వరే వాళ్ళే కాదు నాకంటే మళ్ళా అందరికి తెలుసు, మొత్తానికి అందరికి అనుసంధానంగా ఉంటాం. మొత్తం నియోజకవర్గ లెవెల్ కాదు, మళ్ళీ కడప డిస్టిక్ లెవెల్ అనుసంధానంగా ఉంటా. నాకు తెలిసినంతల ప్రకారము అంటే మా కాన్షియస్గా అవసరం లేదు, నేను చెప్తాను చూడండి. బద్వేలు వచ్చేసి ఒక 45,000, మాది ఒక 22,000, ఆంచిపోతనే పొద్దుటూరు ఒక 25,000, మొత్తం టోటల్ గా నాకు తెలిసిన నా ఎక్స్ప్రెషన్ ప్రకారం 1,85,000 నుంచి 2,80,000 వరకు